విజయనగరంలో నిన్న అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కూరగాయల మార్కెట్ యార్డులో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో సుమారు 50 కూరగాయల దుకాణాలు మంటలకు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి కూరగాయల దుకాణాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడడంతో మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. కూరగాయల దుకాణాలన్నీ మంటలో కాలిపోవడంతో వాటి యజమానులు లబోదిబోమంటున్నారు. సర్వం కోల్పోవడంతో తామెలా బతకాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని దుకాణ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ శివార్లోని ఆటోనగర్లో పాత సామాన్లు నిల్వ ఉంచే గోడౌన్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల విలువ గల ప్లాస్టిక్ సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. ఆదివారం సెలవు కావడంతో యజమాని వెంకట సుబ్బయ్య షాప్ తెరవలేదు. ఆదివారం మధ్యాహ్నం షాప్ నుంచి భారీ ఎత్తున మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. చిత్తూరు జిల్లా పీలేరులో దారుణ హత్య జరిగింది. గుర్రంకొండ మండలం కొత్తపల్లికి చెందిన రవి అనే వ్యక్తి హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసుల విచారణలో తేలింది. గుర్రంకొండకు చెందిన గణపతి, రవి ఇద్దరు వరుసకు అన్నదమ్ములు. గణపతి ధనలక్ష్మిని పెళ్లి చేసుకుని పీలేరులో ఉంటున్నాడు. రవి కూడా వీళ్లతో పాటు ఉంటున్నాడు. రవికి వివాహమైన భార్య కొన్ని గొడవలతో దూరం అయిపోగా రవి ధనలక్ష్మి మధ్య పరిచయం పెరిగింది. చివరకు భర్త గణపతితో ఇద్దరు పిల్లలను వదిలేసి హైదరాబాద్తో రవితో వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గణపతి హైదరాబాద్లో రవిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తుడైన గణపతి రవిని ఇనుపురాడుతో కొట్టి చంపేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గణపతి దంపతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం తుమ్మర గ్రామంలో రామాలయంలో శ్రీరామనవమి వేడుకలో పాల్గొన్న భక్తులు సొంతూరుకు తిరిగి ప్రయాణమయ్యారు. కోదాడ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 వ్యక్తులు స్పాట్లోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో హాడ్యూ తండాలో అగ్ని ప్రమాదం జరిగింది. తండాలోని భద్రావతి భద్ర ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్యాస్ సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో భద్రావతి భద్రు ఇంటికి మంటలు అంటుకున్నాయి. భద్రుతో పాటు పక్కనే ఉన్న మరో 2 ఇళ్లకు మంటలు అంటుకోవడంతో మొత్తం 3 పూరిళ్లు పూర్తిగా కాలి బూడిదైపోయాయి. మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది శ్రమించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇళ్లలోని విలువైన వస్తువులతో పాటు దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. 15 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. నెల్లూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు తిరుమల నాయుడుపై మారణాయుధాలతో దుండగులు దాడి చేశారు. తిరుమల నాయుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి బీద మస్తాన్ రావు కార్యాలయం బయటే తిరుమల నాయుడుపై దుండగులు దాడి చేశారు. తిరుమల నాయుడుపై వైసీపీ కార్యకర్తలే దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుమల నాయుడు క్రియాశీలకంగా పనిచేశారు. దీంతో కక్ష కట్టిన వైసీపీ నేతలు ఆయనపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ నేత తిరుమల నాయుడుపై దాడితో ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం దగ్గర టీడీపీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏపీలో ఎన్నికల గొడవలపై ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. పోలింగ్ రోజున జరిగిన ఘర్షణలపై వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. అందులో భాగంగా దాడులు ఆపాలంటూ గుంటూరు ఎస్పీతో నిజ నిర్ధారణ కమిటీ భేటీ అయింది. ఎస్పీని కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ, అంబడి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. సిరిసిల్ల జిల్లా బార్ అసోసియేషన్ వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ నెల 8న బార్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. న్యాయవాదులంతా 2 వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అయితే అంబేద్కర్ జయంతి సందర్భంగా బార్ కౌన్సిల్ హాల్కి వెళ్ళగా మరో వర్గం కౌన్సిల్ హాల్కు తాళం వేసింది.
దీంతో ఆగ్రహించిన న్యాయవాదులు బార్ కౌన్సిల్ హాల్ ఎదుట నిరసనకు దిగారు. అనంతరం గది తలుపులు పగలగొట్టి అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అయితే అంబేద్కర్ జయంతి రోజున న్యాయవాదులు ఎలాంటి ఘటనలకు పాల్పడడం మంచిది కాదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురంలో దళిత మహిళా సర్పంచ్కు తీవ్ర అవమానం ఎదురైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శ్రీరామ నవమి కళ్యాణానికి గ్రామ సర్పంచ్కు ఆహ్వానం పంపకుండానే తంతు ముగించారు. గ్రామ సర్పంచ్ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించడం అక్కడ ఆనవాయితీగా వస్తుంది. అయితే ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని పక్కన పెట్టి తమ ఇష్టానుసారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకంపై ఉప సర్పంచ్ సహా ఇతర ప్రజా సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సర్పంచ్ దళితురాలు కావడంతోనే ఈ విధంగా చేస్తారని ఆరోపిస్తున్నారు. గత కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీని ఎలా పక్కన పెడతారని ప్రశ్నిస్తున్నారు. సర్పంచ్కు బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా ఆలయ కమిటీ సభ్యులు బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో బిక్కవోలులో దొంగలు రెచ్చిపోయారు. రామచంద్రపురం గ్రామానికి చెందిన వల్లూరు గంగా భవాని నివాసంలోకి చొరబడ్డ దొంగలు సుమారు 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు 10,000 నగదును ఎత్తుకు వెళ్లారు. గంగా భవాని పోలీసులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. దొంగలు ఎవరనేది త్వరలోనే కనిపెడతామంటున్నారు పోలీసులు. దొంగల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా ఐనవేలు మండలం కె జగన్నాథపురానికి చెందిన బల్ల శివ శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గోదావరిలో పడి చనిపోయాడు. అంత్యక్రియలు జరిపేందుకు శ్మశాన వాటికకు తీసుకువెళుతూ ఉండగా శ్మశాన వాటిక గట్టును కొంతమంది రైతులు తవ్వేశారు. దీంతో శ్మశాన వాటికకు వెళ్లే దారి లేకుండా పోయింది. దీంతో మృతుని బంధువులు గ్రామస్తులు కలిసి మృతదేహంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. శ్మశానానికి వెళ్లేందుకు తమకు దారి చూపించాలని డిమాండ్ చేశారు. ఒక దశలో రోడ్డుపైనే దహనకాండాలు జరిపేందుకు ప్రయత్నించారు. స్థానిక ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఈ సమస్య ఏళ్ల తరబడి ఉన్నా ఎవరూ పరిష్కరించకపోవడంతో తాము ఆందోళన చేస్తున్నామని మృతుని బంధువులు గ్రామస్తులు అంటున్నారు. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామస్తుల డిమాండ్లను ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎస్ఐ వారికి హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండల కేంద్రంలో నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుండి ఇచ్చోడ మండలానికి తరలిస్తూ ఉండగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇచ్చోడుకు చెందిన మార్గుడే ఆనంద్ తలమడుగుకు చెందిన వినోద్తో కలిసి నకిలీ విత్తనాల వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. విత్తనాలకు రసాయనాలను కలిపి నాణ్యమైన విత్తనాలుగా చలామణి చేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది. 5,000 విత్తనాల ప్యాకెట్లను సీజ్ చేశారు. కడప జిల్లా కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక శాఖ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టుగా జిల్లా అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. హైదరాబాద్లోని పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అమరవీరుల స్తూపం ముందు నిరసన వ్యక్తం చేసిన నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఎలా తొలగిస్తారంటూ ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ క్రికెట్ ఆడి సందడి చేశారు. పర్వతగిరి మండలంలో పర్యటించిన ఆయన చౌడుపల్లి గ్రామంలో విద్యార్థులు స్థానికులతో కలిసి క్రికెట్ ఆడారు. ఎమ్మెల్యే తమతో క్రికెట్ ఆడడం యూత్ ఎంజాయ్ చేసింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ ఆటోలో నుంచి జారిపడిన నాటు బాంబు రోడ్డుపై పేలింది. అదే సమయంలో ఆటో పక్క నుంచి బైక్పై వెళుతున్న తండ్రి కూతుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో రోడ్డుపై ఆగి ఉన్న సమయంలో పక్క నుంచి వెళుతూ ఉండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు దాడికి తన కాలు పాక్షికంగా తెగిందని బాధితులు కాసిం వలి చెబుతున్నారు. తన కూతురుకు కొద్దిపాటి మంటలు అంటుకున్నాయని వివరించారు. పేలుడులో తీవ్ర గాయాలైన బాధితులిద్దరిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
2 రోజుల క్రితమే మార్కాపురం మండలం కొండేపల్లిలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలైన నేపథ్యంలో తాజాగా ఆటోలో నాటు బాంబులు పేలడంతో మార్కాపురంలో తీవ్ర కలకలం రేపుతోంది. కొండేపల్లిలో జరిగిన ఘర్షణలతో దీనికి ఏమైనా లింక్ ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. బ్యూరోక్రసీని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి. టెక్నాలజీకి ఆద్యునని చెప్పుకునే చంద్రబాబు తను వేసిన ఓటు ఎవరికి వేశానో అర్థం కావడం లేదు అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్లు ఎస్పీలను బెదిరించి ఎన్నికల అక్రమాలకు తెరతీస్తారని ఆనం విమర్శించారు. చంద్రబాబుకు ఉరిసెచ్చి పడడం ఖాయమంటున్నారు ఆయన. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్న చంద్రబాబు ఇప్పటికైనా రాజీనామా చేసి పదవి నుంచి దిగిపోవాలని సవాల్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్న తుమ్మల పద్మ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇళ్లను అద్దెకు తీసుకుని ఢిల్లీ భోపాల్ నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోందని పోలీసుల విచారణలో తేలింది. పక్కా సమాచారంతో రైడ్ చేసిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న పద్మతో పాటు 2 యువతులను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కడప జిల్లా మైలవరంలోని రాజా ఫౌండేషన్ నిర్వహిస్తున్న డాడీ హోమ్ ఎందరో అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఆశ్రమంలో అనాథ చిన్నారులను హోం సిబ్బంది అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆశ్రమంలో ఉన్న సలోమి అనే 3 ఏళ్ల చిన్నారిని దత్తత తీసుకునేందుకు అమెరికా దంపతులు ముందుకొచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మతి స్థిమితం లేని ఓ మాతృమూర్తి నుంచి కన్నబిడ్డనే ఈ చిన్నారి సలోమి. చిన్నారిని రోడ్డు పక్కన వదిలేసి కన్నతల్లి వెళ్లిపోవడంతో చిన్నారిని గుర్తించిన స్థానికులు డాడీ ఫౌండేషన్కి అప్పగించారు. అప్పటి నుంచి డాడీ ఫౌండేషన్లో పెరిగిన చిన్నారి సలోమిని దత్తత తీసుకోవడానికి అమెరికా దంపతులు ముందుకొచ్చారు. సలోమి కోసం చాలా మంది పోటీ పడ్డా చివరకు అమెరికా దంపతులకే ఆ అవకాశం దక్కింది. ఇవాళ మధ్యాహ్నం కడప జిల్లా కలెక్టర్ సమక్షంలో సలోమిని దత్తత తీసుకోనున్నారు. 3 ఏళ్లుగా తమ ప్రేమానురాగాల మధ్య పెరిగిన సలోమి అమెరికాకు వెళ్ళిపోతుందనే బాధ ఉన్నప్పటికీ ఇలాంటి గొప్ప అవకాశం చిన్నారికి రావడం ఆనందంగా ఉంది అంటున్నారు డాడీ హోమ్ నిర్వాహకులు ఫాదర్ రాజారెడ్డి. గత 3 ఏళ్లుగా సలోమిని అల్లారు ముద్దుగా పెంచామని కేర్ టేకర్ కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవం సందర్భంగా సాయి కుల్వంత్ మందిరాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సత్యసాయి మహాసమాధిని ప్రత్యేక పువ్వులతో అలంకరించారు. హైదరాబాద్ బాల వికాస విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సీతారాముల జీవిత ఘట్టాలను నాటికల ద్వారా విద్యార్థులు కళ్ళకట్టినట్లుగా ప్రదర్శించారు. వేడుకల్లో పాల్గొనేందుకు విదేశీ భక్తులు పెద్ద ఎత్తున ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. విజయనగరంలో సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నిజామాబాద్ జిల్లా పోచంపాడులో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు కళ్యాణం అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు ప్రశాంత్ రెడ్డి దంపతులు స్వయంగా వడ్డించారు. స్వామివారి కళ్యాణాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. రాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య రాముల వారి కళ్యాణం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లకు ఆలయ ఈవో డి పెద్దరాజు పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ వేడుక అనంతరం స్వామివారి తలంబ్రాలతో పట్టు వస్త్రాలతో పాటు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు భక్తులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురవీధులు జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగాయి. శ్రీరామ నవమిని పురస్కరించుకొని హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర సాగింది.
శోభాయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నృత్యాలు చేయడం అందరినీ ఆకట్టుకుంది. దారి పొడవునా కాషాయ జెండాలు రెపరెపలాడాయి. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒంగోలులోని సాయిబాబా ఆలయంలో సీతారాముల కళ్యాణ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా దేవాలయాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంతో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు. పలు చోట్ల చలువ పందిళ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చేశారు. మెదక్లోని కోదండరామాలయంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొని స్వామివారి విగ్రహాన్ని దగ్గరుండి జరిపించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. భద్రాచలంలో రాములవారి కళ్యాణం మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీతారాముల వారికి నేడు పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఇందుకు తగ్గట్లుగా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు హాజరు కానున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కడప జిల్లా ఒంటిమిట్ట ఏకశిలా నగరంలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు స్వామివారు ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. మరోవైపు ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా టీటీడీ దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. నిన్న ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి 3 గంటల పాటు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు.